భార్యపై అనుమానంతో భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంకటేష్ త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. త్రివేణి ఇళ్లలో పనిచేస్తోంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిన త్రివేణిపై అనుమానపడిన వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలకు త్రివేణి ఆహుతైంది. త్రివేణి కుమార్తె భయపడి బయటకు పరుగులు తీసింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొని లవ్ మ్యారేజ్ అని చెప్పేది. అమ్మాయి చేసుకొని వచ్చింది, మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అలా భూమి తీసుకుపోయారు. పంచాయతీ పెట్టి సామాన్ చేసారు. అన్న రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని ఏది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న ఈ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. అట్లా వచ్చిండు. మేము చెప్పిన కూడా వాడేం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి. భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? ఎందుకు భర్త ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. నల్లకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా భార్యనైతే హత్య చేశారు. ఇంట్లో పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన వచ్చేసి నల్లకుంట ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు భార్యపై అనుమానంతో భర్త ఆమెను అతి కిరాతకంగా అయితే హతమార్చాడు. అయితే ఈ హతమార్చిన సమయంలోనే ఆ కూతురిపై, అంటే అక్కడ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే కూతురు అడ్డుకున్న సమయంలో కూడా ఆమెను కూడా ఏదైతే మంటల్లో తోసేసి అక్కడి నుంచి భర్త కూడా పరారయ్యాడు. అయితే ఈ అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి అయితే తరలిద్దరు. అప్పటికి భార్య మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. అయితే నల్గొండ జిల్లా హుజురాబాద్ కు చెందిన వెంకటేష్ అలాగే త్రివేణిలు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరికి 2 పిల్లల్లో ఉన్నారు. ఒక కూతురు, ఒక కుమారుడు. భర్త వెంకటేష్ కు భార్యపై గతంలో అనుమానాలు అయితే ఉన్నాయి. తరచూ వేధింపులు, గొడవలకు కూడా గురి చేసేవాడు. తాజాగా భర్త వేధింపులు తాళలేక ఏదైతే త్రివేణి తన అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి మారతానంటూ కూడా ఆమెకి మాటలు చెప్పి ఆమెను మళ్ళీ తిరిగి హైదరాబాద్ నల్లకుంటకి అయితే తీసుకొచ్చాడు. అయితే హైదరాబాద్ కు వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం నల్లకుంట పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. హత్యానంతరం వెంకటేష్ పరారైనట్లయితే తెలుస్తుంది. అయితే అతను 12 గంటల్లోనే పోలీసులు అరెస్టులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా త్రివేణి వచ్చేసి ఏదైతే ఇళ్లలో పనులకైతే వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుండి ఆ ఇళ్ల నుంచి ఇంటికి వచ్చే సమయంలో లేట్ అయినా సరే ప్రతిరోజు కూడా వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే భార్యపై విపరీతంగా అనుమానం పెంచుకున్న వెంకటేష్ ఆమెని హతమార్చాలని పక్క ప్లాన్ రూపొందించుకున్నాడు. అయితే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోని ఇటు కూతురు, కొడుకు కూడా అదే రూమ్ లో అయితే ఉన్నారు. అయితే కొడుకును బయటకు తీసుకొచ్చి అక్కడ మంచంపై పడుకున్న భార్యపై పెట్రోల్ అయితే పోసాడు. అయితే కింద కూతురు కూడా పడుకునుంది. అయితే ఆమెపై నిప్పంటించి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అది గమనించిన కూతురు కూడా ఒక్కసారిగా కేకలు వేయడంతో కూడా ఆమెను కూడా ఆ వెంకటేష్ మంటల్లో తోసేసి అక్కడి నుంచి పరారవడం జరిగింది. వెంటనే స్థానికులు ఈ అరుపులు విని వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలం చేరుకున్న సమయంలోనే అప్పటికే త్రివేణి పూర్తిగా మంటకి ఆహుతైనట్లయితే గుర్తించారు. వెంటనే అక్కడ స్థానికులు అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో కూడా అంబులెన్స్ నుంచి ఊటవుతున్న ఆమెను వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రి
దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అయితే అప్పటికే భార్య మరణించినట్లు డాక్టర్లు అయితే ధృవీకరించారు. అయితే కూతురికి స్వల్పంగా గాయాలు అవడంతో కూడా ఆమె బతికి బయటపడిందని చెప్పొచ్చు. వెంకటేష్ అక్కడి నుంచి పరారైన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పూర్తిగా క్లూస్ టీమ్ వచ్చి మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత 12 గంటల్లోనే వెంకటేష్ ని నల్లకుంట పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే కొడుకుకు మాత్రం ఏ విధంగా ఎటువంటి గాయాలు అయితే అవ్వలేదు. అయితే కూతురికి మాత్రం స్వల్ప గాయాలైపోయినాయి. వెంటనే ఇటు పరారైన వెంకటేష్ ని కూడా పోలీసుల దర్యాప్తులో భాగంగా 12 గంటల్లోనే అతను అదుపులోకి అయితే తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే నల్లకుంట పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టనున్నారు. ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా ఇటు భార్యపై అనుమానంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులతో ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. అయితే ఇటు వెంకటేష్ అంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే ఈమెపై ఎప్పుడు అనుమానం పడుతూనే ఉండేటంటూ కూడా ఇటు స్థానికులు చెబుతున్నారు. అయితే తరచూ వీళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అయితే ఈ గొడవలు తట్టుకోలేక భార్య త్రివేణి కూడా తన పుట్టింటికి వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఈ వెంకటేష్ నేను మారుతాను, నేను బాగా చూసుకుంటానని చెప్పి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంకటేష్ ప్రస్తుతం పోలీసు అదుపులో అయితే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. ప్రెసెంట్ పాప పరిస్థితి ఎలా ఉంది? అలాగే విచారణలో అదుపులో ఉన్న వెంకటేష్ నుంచి ఏమైనా ఇంకా డీటెయిల్స్ ఏమైనా రాబట్టగలుగుతున్నారా? ప్రస్తుతం పాప పరిస్థితి అయితే నిలకడగా ఉంది. అయితే ఈ మంట అంటే రూమ్ లో ఉన్న సమయంలోని మంచంపై అయితే ఇటు భార్య త్రివేణి పడుకుంది, కింద పాప పడుకుంది. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో పాప ఒక్కసారిగా లేచి కేకలు వేయడంతో ఆమెను కూడా మంటల్లోకి అయితే దోసేశాడు. అయితే అప్పటికే స్థానికులు ఇదంతా గమనించి వెంటనే అక్కడికి చేరుకోవడంతో కూడా వెంకటేష్ అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే పాపకి స్వల్పంగా గాయాలు అవడంతో వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రి తీసుకెళ్లారు. అయితే తల్లిని కూడా అదే ఆసుపత్రి తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ఏదైతే ఆమె వెంటనే అప్పటికే మృతి చెందినట్టు కూడా డాక్టర్లు అయితే ధృవీకరించారు. అయితే పాపకు మాత్రం స్వల్పంగా గాయాలైంది. అయితే ఇప్పటికీ పోలీసులు ఈ వెంకటేష్ అదుపులోకి అయితే తీసుకుని ప్రస్తుతం అతన్ని విచారించిన సమయంలోనే ఈ అనుమానం కారణంగా భార్యను హతమార్చినట్లు కూడా ఇటు వెంకటేష్ చెప్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే త్రివేణి అంటే పెళ్ళైన తర్వాత ఇది కుటుంబ పోషణ రీత్యా ఇళ్లలో పనికైతే వెళ్ళడంతో కూడా వెంకటేష్ అయితే చెప్పాడు. అయితే తను లేటుగా వస్తే ఖచ్చితంగా తనకు అనుమానం ఎక్కువ ఉండేదని, అంటే ఆ ఇంటికి లేటుగా ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అనేది తరచూ గొడవలైనట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వెంకటేష్ ఇంకా అదుపులోనే ఉన్నాడు. అయితే అతని దగ్గర నుంచి ఎందుకు ఇంత నిప్పు పోసి అంటించాల్సినంత అవసరం ఏమొచ్చిందనే దానిపై పోలీసులు విచారణ అయితే కొనసాగించారు. అయితే ఈ విషయంలో కూడా ముఖ్యంగా అనుమానమే పెనుభూతంగా మారి ఇటు త్రివేణి హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీంతో పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చండి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు వచ్చిన కూతుర్ని కూడా మంటల్లోకి తోసేశాడు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. త్రివేణి ఇళ్లలో పనిచేస్తోంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిన త్రివేణిపై అనుమానపడిన వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలకు త్రివేణి ఆహుతి కాగా కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.